ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుని పేరిట వందనములు. చాలా దినాల తర్వాత, చాలా రోజుల తర్వాత సువార్తలు ప్రకటిస్తూ ఉంటాం, సువార్తని పరిచయం చేస్తూ ఉంటాం అనేకులకి. అదేవిధంగా సువార్త ప్రతిరోజు ఒకరికైనా ప్రకటించండి. యేసు ప్రభు రాబోతుండే, ఆయన రాకడ త్వరగా వస్తుంది. అనేకమైన సంఘంలో చాలామంది దేవుని గురించి చెప్పడమే కాకుండా, వాళ్ళ వాక్యం చెప్పడమే కాకుండా, ఇదిగో దేవుడు వస్తున్నాడు, మీరు మారండి, అనేకులకు సువార్త ప్రకటించండి అంటే ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. ప్రకటించండి, ఆయన రాకడ అతి సమీపంగా ఉంది. ఎంతోమంది చనిపోతున్నారు. ఏ నిమిషం ప్రాణాలు పోతున్నావు. చిన్న చిన్న దాంట్లకు వాళ్ళ టెన్షన్లు తట్టుకోలేక, వాళ్ళ బాధలు, నిందలు, అవమానాలు తట్టుకోలేక ఆత్మహత్యలని అంటుపెట్టుకొని చనిపోయేటోళ్ళు, యాక్సిడెంట్లో చనిపోయేటోళ్ళు, రైలు కింద పడేటోళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళకు ఒక మాట సువార్త చెప్తే వాళ్ళు బతుకుతారు. వాళ్ళు యేసుప్రభుని తెలుసుకుంటారు, నిజమైన దేవుడు అని తెలుసుకుంటారు. వాళ్ళు ప్రార్థిస్తే దేవుడు కార్యం చేస్తాడు. మీరందరూ ప్రార్థించండి, రీల్స్ చూస్తే కాదు, దేవుని పని కూడా చేయండి. ఇక సమయం లేదు. ఇదిగో నేను ఎప్పుడు వస్తానో నీకు తెలియదు. ఇదిగో నేను ఒక దొంగ వల్లే వస్తానన్నాడు. నేను ఏ రోజు వస్తానో ఎవరికి తెలియదు. ఆయన ఏ రోజు రాబోతుండో నీకు తెలియదు, నాకు తెలియదు. ప్రకటించండి. ఎంతకాలం ఉంటామో. ఎంతోమంది కరోనా టైంలో చనిపోయారు. మీరందరూ ప్రార్థించండి, గొప్ప కార్యాలు జరిగిస్తాడు ఆయన. నా వల్ల కాదు, నేను చేయలేను అనుకునే వాళ్ళు ఎవరు ఉండకూడదు. నేను సాధిస్తాను, దేవుని విషయం గురించి కొంతమంది నేను రక్షిస్తాను, ఆయన పనిలో నేను ఉంటాను, రాకడ వరకు నేను ఉంటాను. ఒక బలమైన తీర్మానం కలిగి ఉండండి. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఆదివారం ఒకటే సంఘానికి పోవడమే కాదు, ఆదివారం ఒకటే ఏదో వాళ్ళ సొంత పనులు చేసుకోవడం కాదు. ఆదివారమే కాదు, ప్రతిదినము దేవుని పనిలో ఉండాలి. రోజుకి ఒక్కరు చెప్పండి. రోజుకి ఒకరు పక్కంటోనికి, ఎదురింటోనికి, పక్కలోనికి, మన బంధువులకి, మన ఫ్రెండ్స్